అలా సార్ మామూలుగా ర్యాండమ్గా బయటపడ్డ కేసెస్ మీ దగ్గర చాలా చూసుంటారు కదా సార్. అవునండి. చాలా హెల్దీగా ఉంటూ ఊరికే బై ఛాన్స్ స్క్రీనింగ్ చేయించుకుంటే బయటపడ్డాయి. గివ్ అస్ అ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సార్ జనానికి తెలియడానికి. అయ్యో, మేము ఇప్పుడు మన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ స్క్రీనింగ్ బస్సుల ద్వారా ఊరూరా వెళ్ళి స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు అసలు చాలాసార్లు ఏముంటుందంటే మాకు టెస్టులు ఎందుకు, మాకు ఏమీ లేదు కదా, టెస్టులు చేయించుకుంటే ఏదో లేని జబ్బు ఇస్తారేమో అనే భయంతో కూడా పార్టిసిపేట్ కూడా చేయరు చాలాసార్లు. ఎంతో వాళ్ళు మోటివేట్ చేసి మనం చేస్తే ఎన్నో కొన్ని వందలాది పేషెంట్స్ అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు చూడండి, రొమ్ము క్యాన్సర్ మనకి చేతికి రొమ్ము కణితి తగలాలంటే అట్లీస్ట్ 1 నుంచి 2 సెంటీమీటర్లు ఉండాలి. అవును. కానీ మ్యామోగ్రఫీలో 2 నుంచి 3 మిల్లీమీటర్లు ఉన్నా కూడా తెలిసిపోతుంది. కరెక్ట్. సో అంటే మనకి చేతికి తగిలి తెలిసి అంతకన్నా ముందుగానే దాన్ని మనం కనుగొనవచ్చు. సో ఇది చాలా వాల్యుబుల్ ఇన్పుట్ మీరు ఇస్తుంది సార్. బికాజ్ చాలామంది నేను టెస్ట్ చేసుకున్నాను, షవర్లో టెస్ట్ చేసుకున్నాను, కొంతమంది స్నానం చేస్తున్నప్పుడు నాకేమీ లేదనుకుంటారు. కానీ మీరు అనేది చాలా చిన్నగా ఉంటే అది కనపడదు, అసలు మన చేతికి తగలదు. కాబట్టి అంత ఆ లీడ్ టైం మనం గెయిన్ చేస్తున్నాం. అలాగే సార్, ఓకే, ఇది మనకి స్క్రీనింగ్కి సంబంధించి పురుషులు ఏ స్క్రీనింగ్ చేయించుకోవాలి అంటే ఇలాంటి దీనికి? పురుషుల కాడికి వచ్చేటప్పటికి హై రిస్క్లో ఉన్న వాళ్ళకి లో డోస్ సిటీ స్కాన్ ఫర్ లంగ్ క్యాన్సర్ ఉందండి. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్కి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ చెప్పాను. కోలాన్ క్యాన్సర్ సంబంధించి కొలోనోస్కోపీ 50 years పైబడిన వాళ్ళకి చేయాలి. అంత మాత్రం కాకుండా మరి ఎవరికైనా టొబాకో చూయింగ్ అవన్నీ హై రిస్క్ ఉంటే కానీ ఓరల్ ఎగ్జామినేషను లేకుంటే నెక్ ఎగ్జామినేషన్ అనేటువంటిది అట్లీస్ట్ వన్స్ ఎ ఇయర్ చేయించుకుంటే మంచిది. సో ఇవి 4-5 రకాల క్యాన్సర్ సంబంధించి కామన్గా అందరూ చేయించుకోవాల్సిన పరీక్షలు. స్క్రీనింగ్ కరెక్ట్. అండ్ మనకేమన్నా బ్లడ్ వర్క్లో కానీ లేకపోతే మామూలుగా ఏమన్నా మార్కర్స్ ఉంటాయా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ యాంటీబాడీస్ వాట్ ఎవర్ ఇది బాగా పెరిగాయి, లేదు వాళ్ళకి వెయిట్ లాస్ అయింది అని చెప్పే కొట్టొచ్చే లక్షణాలు ఏంటి సార్, విచ్ ఇస్ కామన్ టు మోస్ట్ క్యాన్సర్స్? అంటే లక్షణాలు వేరు, బ్లడ్ వర్క్ ఇస్ డిఫరెంట్. అలా చెప్పాలంటే సో బ్లడ్లో ట్యూమర్ మార్కర్స్ అనుకుని ఉంటాయి. ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ సంబంధించి CA-125 అనేది ట్యూమర్ మార్కర్ ఎలివేట్ అవుతుంది. అంటే CA-125 ఎలివేట్ అయినంత మాత్రాన క్యాన్సర్ కంగారు పడక్కర్లా. సుమారు 50 వేరే జబ్బుల్లో కూడా అది ఎలివేట్ అవ్వచ్చు. ట్యూబర్కులోస్లో కావచ్చు, ఎండోమెట్రియోసిస్లో కావచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీలో కావచ్చు. ఇట్లా అంటే ఒక రిపోర్ట్ చూసి ఇది క్యాన్సర్ మార్కర్ కాబట్టి నాకు వచ్చిందేమని కూడా కంగారు పడక్కర్లేదు. రైట్. అంటే మన ఎస్పెషల్లీ సాక్షి ప్రేక్షకులకి నేను ఐ డోంట్ వాంట్ గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్. కరెక్ట్. ఎందుకంటే కొన్నిసార్లు క్యాన్సర్ ఎట్లా అంటే అనవసరమైనటువంటి ఒక ఫియర్ అనేది కూడా ఎక్కువగా ఉంది ఇప్పుడు. అవును. సో అంటే ఐ డోంట్ వాంట్ టు బి ఎ ప్రొపోనెంట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్. సో వెరీ వెరీ ట్రూ సార్. రైట్. సో అట్లానే ఇప్పుడు సీరం CEA అని ఉంది, కార్సినో ఎంబ్రియోనిక్ యాంటీజెన్ అని చెప్పి, అది కోలాన్ క్యాన్సర్లో ఎలివేట్ అవుతుంది. PSA గురించి మనం మాట్లాడుకున్నాము. అట్లానే ఇప్పుడు CA-99 అని చెప్పి ఒక ట్యూమర్ మార్కర్ ఫర్ లివర్ క్యాన్సర్ కానివ్వండి, గాల్ బ్లాడర్ క్యాన్సర్ కానీ ఉంటుంది. కానీ ఇవన్నీ స్పెసిఫిక్ టెస్ట్, అంటే డాక్టర్ పర్యవేక్షణలో చెప్తేనే చేసే టెస్ట్లు కదా సార్? కరెక్ట్. అందరికీ ఒక బ్లడ్ టెస్ట్ చేసి ఏ క్యాన్సర్లు ఉన్నాయని బ్లడ్ టెస్ట్ తెలుసుకుంటాము అనేది అయితే లేదు, ఇంతవరకు లేదు. రైట్. మీరు లక్షణాల గురించి అడిగారు కాబట్టి సో క్యాన్సర్ లక్షణాలు గురించి సింపుల్గా చెప్పాలంటే కాషన్ ఈజ్ అ సింపుల్ న్యూమోనిక్. C అంటే చేంజెస్ ఇన్ బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్, అంటే మలమూత్ర విసర్జనలో ఇటీవల మార్పులు వచ్చాయి. నేను చెప్పే సిమ్టమ్స్ ఏవి కూడా 3-4 వారాల కన్నా ఎక్కువ ఉంటేనే కంగారు పడాలి. ఒకసారి విరోచనలో ఇవ్వగానే నాకు ఏదో క్యాన్సర్ ఉందేమో, లూజ్ మోషన్స్ అని అనుకోవద్దు. సో మలమూత్ర విసర్జన మార్పులు అంటే ఎక్సెసివ్ కాన్స్టిపేషన్, మోషన్ అవ్వటం లేదు, లేక మోషన్లో బ్లడ్ పడుతుంది, మోషన్లో చీమ్ పడుతుంది, లేకుంటే నాకు తినబుద్ధి కావటం లేదు. సో బ్లడ్ ఇన్ ద స్టూల్ కానివ్వండి, బ్లడ్ ఇన్ ద యూరిన్లో కూడా బ్లడ్ పడినట్లయితే స్టోన్ వల్ల కూడా పడవచ్చు, బ్లాడర్ ఇన్ఫెక్షన్లో కూడా పడవచ్చు, ట్యూమర్లో కూడా బ్లడ్ పడవచ్చు. కరెక్ట్. సో కనుక ఎనీథింగ్ విచ్ ఇస్ దేర్ ఫర్ 3 to 4 weeks మలమూత్ర విసర్జనలో ఇటీవల మార్పులు వచ్చాయి అంటే అది ఒక లక్షణంగా భావించవచ్చు. అది ఓకే. దెన్ ఏ సోర్ విచ్ డస్ నాట్ హీల్, అంటే మానని పుండు. శరీరంలో ఏ భాగంలో అయినా కూడా మానని పుండు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. నొప్పి లేకపోయినా పర్వాలేదు, మానని పుండు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. దాన్ని రాచపుండని ఊరికే అనలేదు. అంటే మానని పుండు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టంగ్ బైట్ అయిందనుకో, నాలుగు కరుచుకుంటే చిన్న పుండు అవుతుంది, వారం 10 రోజుల పుండు మానిపోతుంది. అవును. సో మీకు 2-3 weeks అయింది, పుండు అలాగే ఉంది అంటే మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. రైట్. సో దట్ ఈస్ నెంబర్ 2. రైట్. తర్వాత U అంటే అన్యూజువల్ బ్లడ్ డిశ్చార్జ్, బ్లడ్ కానివ్వండి, వైట్ డిశ్చార్జ్ కానివ్వండి, లేకుంటే రక్తస్రావం కానీ ఎక్కువగా విన్నట్లయితే అది క్యాన్సర్ యొక్క సిమ్టమ్. అంటే వెజనల్ బ్లీడింగ్ కావచ్చు, అతను బ్లీడింగ్ పర్ రెక్టమ్ కావచ్చు, అన్యూజువల్గా వైట్ డిశ్చార్జ్ కానీ లేకుంటే రక్తస్రావం ఎక్కువగా అవుతున్నట్లయితే అది క్యాన్సర్ యొక్క లక్షణం. సో ఇక్కడ సార్ మెన్స్ట్రుయేషన్లో అన్యూజువల్ బ్లీడింగ్ అయ్యి మెనోపాజ్ తర్వాత తగ్గిపోయిందంటే అది PCOD తప్ప ఇంకోటి కాదు కదా సార్? డెఫినెట్లీ. ఇంకొకటి మీరు అడిగారు కదా, పోస్ట్ మెనోపాసల్ బ్లీడింగ్ అని వస్తే గిన నెవర్ టు నెగ్లెక్ట్ దట్.
సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్లో యూటరిన్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. నెంబర్ 1 ఇంటెన్షన్ మాకు అదై ఉంటుంది. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అనేది అసలు డాక్టర్ నిర్లక్ష్యం చేయకూడదు, పేషెంట్ నిర్లక్ష్యం చేయకూడదు. రైట్. సో కనుక వైట్ డిశ్చార్జ్ కూడా ఎక్సెసివ్గా అయితే కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సో అన్యూజువల్ డిశ్చార్జ్ ఆర్ బ్లీడింగ్ ఇది ద థర్డ్ కేటగిరీ ఆఫ్ సిమ్టమ్స్. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి CIU అయిపోయింది. T. T అంటే థికనింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. ఓకే. చాలా మందికి పుట్టుకతోనే చిన్న చిన్న గడ్డల బాడీలు చాలా ఉంటూ ఉంటాయి. లైపోమస్ అంటాము, లేకపోతే న్యూరోఫైబ్రోమస్ అంటాం. వాటి కోసం కంగారు పడక్కర్లేదు. ఇటీవల గడ్డ ఏర్పడింది, నాకు నొప్పి లేదు కానీ ఆ గడ్డ సైజు పెరుగుతూ ఉంది అంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సో ప్రత్యేకంగా మరి యంగ్ ఫీమేల్స్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఆడవాళ్ళలో 20 to 40 yearsలో ఉన్న వాళ్ళలో పాలగడ్డలు అంటాం, ఫైబ్రోడినమస్ అంటాం. సో 90% అవి బినైన్, మామూలు గడ్డలు, అవి క్యాన్సర్ గడ్డలు కాదు. సో నాకు రొమ్ములో కనుతుంది కాబట్టి ఏదో క్యాన్సరా అని కూడా ఊరుకునే కంగారు పడద్దు. రైట్. బట్ మీకున్న కణితి బినైనా లేక మ్యాలిగ్నెంట్ అని తెలుసుకోవడానికి మాత్రం ఒకసారి డాక్టర్ని సంప్రదించండి. సో ఇటీవల కణితి రొమ్ములో కానీ శరీరం ఏ భాగంలో అయినా కూడా కొత్తగా కణితి ఏర్పడి అది సైజు పెరుగుతూ ఉంది, నొప్పి లేకుండా ఉన్నా పర్వాలేదు, దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సో దట్ ఈస్ థికనింగ్ ఆర్ లంప్ ఎనీవేర్ ఇన్ ద బాడీలో ఎక్కడైనా కూడా కొత్తగా కణితి ఏర్పడడం. రైట్. సో నెక్స్ట్ ఐ అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అంటే అజీర్తి అవుతా ఉంది, మృంగలేకపోతున్నాము, నీళ్లు లేకపోతే గుట్టక వెళ్ళటం లేదు. అంటే లిక్విడ్స్ ద్రవ పదార్థాలు ఈజీగా తీసుకోగలుగుతున్నాం కానీ చపాతీలు కానీ లేకుంటే హార్డ్ ఫుడ్ నేను తీసుకోలేకపోతున్నాను, మింగలేకపోతున్నాను అంటే దట్ ఈస్ అ సైన్, ఒక లక్షణంగా మనం భావించవచ్చు. ఫుడ్ పైప్ క్యాన్సర్కి లక్షణం అయి ఉండొచ్చు. సో ఆ గుట్టక వేయాలని నీళ్లు లేకుండా లోపలికి వెళ్ళట్లేదు, కానీ నేరోయింగ్ అయిపోయింది, ఈజీగా వెళ్ళటం లేదు. సో అది ఒకటి. ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగడానికి ఇబ్బందిగా ఉంటాం. ఓ అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ద బర్త్ మోల్, పుట్టుమచ్చలు చాలా మందికి ఉంటాయి. ఇటీవల ఆ యొక్క పుట్టుమచ్చలో మార్పు వచ్చింది, సైజ్ పెరుగుతూ ఉంది, ఇచ్చింగ్ అవుతూ ఉంది, బాగా దురద వస్తుంది, లేక బ్లీడింగ్ అవుతుంది అంటే మాత్రం వెంటనే డాక్టర్ సంప్రదించాలి. పుట్టుమచ్చలో మార్పులు ఇటీవల వస్తాయి. రైట్. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఎన్ అంటే నాగింగ్ కాఫ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మానని దగ్గు. 3-4 weeks అయింది. ఈ మధ్యన కోవిడ్ వేవ్ 2 అయిన తర్వాత ఇక రకరకాల వేరియంట్స్లో దగ్గు 1 month కూడా సర్వసాధారణంగా వస్తూ ఉంది. రైట్ సార్. బట్ అదర్వైజ్ మోర్ దెన్ 6 weeks మానని దగ్గు ఉన్నట్లయితే, మీ గొంతుకు బొగ్గురు పోయినట్లయితే తప్పకుండా డాక్టర్ సంప్రదించాలి. దట్ ఇస్ సంథింగ్ దట్ అంటే దాన్ని మనం ఇగ్నోర్ చేయవద్దు. ఓకే, ఇది కాషన్. అద్భుతం సార్. అంటే ఒక్కొక్క పదానికి గుర్తుపెట్టుకునే విధంగా మీరు చెప్పిన రీతి నిజంగా చాలామందికి ఐ థింక్ అర్థమవుతుంది సార్. ఇవన్నీ వస్తే తప్పకుండా ఇవన్నీ 3-4 వారాల పాటు గమనించాలి. అంటే నేను ఇంకొక మాట ఇక్కడ మీతో చెప్పాలి. ఈ కాషన్ అన్ని గుర్తుపెట్టుకుని రోజు ఈ కాషన్లో ఉన్నాయని నాకు ఉన్నాయని కంగారు పడకుండా ఒకవేళ ఇంకా సింపుల్గా నాకు తెలియాలని ఆశ ఉంటే, ఇటీవల నా శరీరంలో ఏదో తేడాగా ఉంది, తెలియని వెయిట్ లాస్ ఉంది. లాస్ట్ 3 monthsలో నేను మోర్ దెన్ 10% వెయిట్ లాస్ అయ్యాను, ఆకలి లేదు అనేది జనరల్ సిమ్టమ్స్. అంటే మన శరీరము మనతో మాట్లాడుతుంది. కరెక్ట్. యువర్ బాడీ ఈస్ టాకింగ్ టు యూ. Listen మీ లిజన్ టు యువర్ బాడీ. సింపుల్. మీ బాడీ ఏదో తేడాగా ఉంది అనిపించినప్పుడు ఒకసారి వెళ్ళి చూపించుకోనండి. నాకు ఐ వాంట్ గెట్ స్క్రీన్డ్, నేను కొన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాను, అయితే బాడీ హెల్త్ చెకప్ చేయించుకోండి అని చెప్పండి. సో అట్లా ఉట్టి క్యాన్సర్కి కాదు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్, క్యాన్సర్ అన్నీ కలిసి మనం టెస్ట్ చేయించుకోవచ్చు ఒకేసారి.